హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ సంధ్య. అందరికీ పేరు పేరిన ధన్యవాదాలండి. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నా. ఈరోజు టాపిక్ ఏంటంటే, మన ఛానల్స్ వచ్చేసి అంటే మన ఛానల్లో ఎంతమంది మెంబర్స్ అయ్యారు, మెయిన్ వచ్చేసి ఏంటంటే మన సబ్స్క్రైబర్స్కి మన ఫాలోవర్స్కి నచ్చిన టాపిక్ ఏంటి మన నుండి అనేది ఈరోజు మీతోటి షేర్ చేసుకుంటాను నేను. ప్లీజ్ ఎక్కడ కూడా మన స్టాప్ చేయొద్దు. అంటే స్టార్ట్ చేసిన వీడియో స్టాప్ చేయకండి, చివరి దాకా చూడడానికి ప్రయత్నించండి. నాకు సాధ్యమైనంత వరకు తక్కువగా పెట్టడానికి ప్రయత్నిస్తాను, ఎక్కువగా చేయను. అంటే షార్ట్ అండ్ స్వీట్గా చెప్పడానికి ప్రయత్నిస్తాను, కానీ భగవంతుందయ్యా ఇంకా నా చేతిలో లేదు. సబ్స్క్రైబర్స్ ఏమనుకుంటా ఉన్నారో మీతో షేర్ చేసుకోవాలి కదా, అట్లా అన్నమాట. ఈరోజు టాపిక్ ఏంటంటే, చాలామంది ఏమని అంటూ ఉన్నారంటే, అక్క మీ వాయిస్ బాగుంటుంది, మీరు తీసుకొని చెప్పే ప్రతి టాపిక్ మీద మాకు వినడానికి ఇంట్రెస్టింగ్గా, వినేటప్పుడు కాస్త నిదానంగా ఏదైనా కూడా మమ్మల్ని మేము తెలుసుకోగలుగుతూ ఉన్నాము. చాలా పెద్ద ఆవిడ, మా అమ్మ ఏతి ఉంటుంది, మా అమ్మ వాళ్ళ ఫ్రెండేనంట అమ్మ. అయితే తనే చెప్పింది, నీ మాట వింటా ఉంటే ఎక్కడో హార్ట్కి టచ్ అవుతూ ఉంది. నా బాధ కొంతవరకు నేను మర్చిపోయి, అవును కదా మనుషులు ఇట్లా ఉండరు, కొంతమంది నమ్మకూడదు, కొంతమంది నమ్మొచ్చు, మన ఎలా జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది, లేదా కొన్ని కోల్పోయినప్పుడు మనని మనం కోల్పోకుండా ఎలా ధైర్యంగా ఉంటే బాగుంటుంది అనేది నీ మాటల రూపంలో మాకు కొంచెం ధైర్యాన్ని ఇస్తూ ఉంది అని చెప్పింది. నాకు చాలా హ్యాపీగా అనిపించిందండి. నిజానికి అంటే ఈ నేను చెప్పడంతో మీకు వచ్చే ధైర్యం ఎంతో నాకు తెలియదు, కానీ మీరు అది నాతో షేర్ చేసుకుంటే నాకు వచ్చే ధైర్యం మాత్రం మామూలుగా అసలు కాదు, కొండంత అని చెప్పుకోవాలి. ఇంకొకటి ఏంటంటే, వాయిస్ అంటే చాలా ప్రతి ఒక్కరు ఏంటంటే చాలా మట్టుకు వాయిస్ ఎక్కువ ఇష్టపడుతూ ఉన్నారు. వాయిస్ అక్క నువ్వు చెప్పే ప్రతిసారి ఏదో సంథింగ్ ఇంట్రెస్టింగ్గా, ఏదో మ్యాజిక్లా అనిపిస్తూ ఉంటుంది, వినడానికి చాలా హ్యాపీగా ఉంటుంది అని చాలామంది అన్నారు. నిజంగా చాలా అంటే చాలా థ్యాంక్స్ అండి. అంటే చెప్పే ప్రతిదీ మీకు అర్థం అవ్వడానికి నేను ప్రయత్నిస్తూ ఉన్నా. మీకు అర్థం అవుతుందో లేదో అని బాధపడుతూ ఉంటా, కానీ మీకు అర్థమయ్యి మీరు అర్థం చేసుకొని నా వాయిస్ని ఇష్టపడుతూ ఉన్నారు చూసారా, నిజంగా దానికైతే అసలు ఇంకా చాలా అంటే చాలా ధన్యవాదాలు. ఎవరైనా సరే మన ఛానల్ని చూసి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ అండ్ షేర్. మీ సపోర్ట్ ఉంటే ఇంకా ముందుకు తీసుకెళ్ళడానికి నా శాయశక్తిలా ప్రయత్నిస్తాను. నా ఒక్కదాన్ని విజయం అనేది ఏమి ఉండదు, మీరంతా కలిసి నాకు సపోర్ట్ చేస్తేనే నా విజయం ఉంటుంది. నా విజయం తర్వాత మీరు నా వెనుక ఉండి నడిపిస్తేనే ముందు నేను ఏదైనా సాధించగలుగుతాను. కాబట్టి మన చెప్పే విషయం ఏదైనా సరే మీకు నచ్చి మీరు మెచ్చేలా ఉంటే ఖచ్చితంగా లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ మన ఛానల్. మళ్ళీ మళ్ళీ చెప్తా ఉన్నా, నేను ఇబ్బంది పెట్టుకోదలుచుకోలేదు ఎవరిని కూడా. అందుకే ప్రతిసారి ఏదైనా టాపిక్ తీసుకుని మాట్లాడిన తర్వాత కూడా సబ్స్క్రైబ్ అని ఎందుకు చెప్పను అంటే, ఇక్కడ మీకు ఇబ్బంది అనిపిస్తుంది అంటే బలవంతంగా సబ్స్క్రైబ్ చేసుకోవాల్సి వస్తారా, అట్లా కాదు, చూస్తే మీకు అర్థమవుతుంది కదా, అలా సబ్స్క్రైబ్ చేసుకోండి అనే నా ఆరాటం అన్నమాట. అంతే. అంటే చెప్పట్లేదు మీకు ప్రౌడా అని అనుకోవద్దు, చెప్తాను, కాకపోతే మీరు ఇష్టంగా చేసుకోవాలి సబ్స్క్రైబ్ అనేది నా ఆలోచన. ఫాలోవర్స్ కానివ్వండి, సబ్స్క్రైబర్స్ కానివ్వండి, ఏ మనస్ఫూర్తిగా కోరుకునేది ఒకటే, ఖచ్చితంగా మన వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ అండి. ఈరోజు టాపిక్ ఇదే. నా వాయిస్ని ఇష్టపడే ప్రతి ఒక్కరికి నిజంగా పేరు పేరున ధన్యవాదాలు.